కృష్ణా జిల్లాలో అధికారుల పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి. గ్రామంలో ఆర్వో ప్లాంట్లు మూతపడ్డాయని వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కకింపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను పరామర్శించారు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి. ఇక బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడిన ఆయన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కకింపాడు ఉయ్యూరులో డయేరియా విజృంభిస్తుందని, ఉయ్యూరులో డయేరియా లక్షణాలతో 2 మృతి చెందారని తెలిపారు. కకింపాడులో గడిచిన 4 రోజుల్లో 40 మంది డయేరియా బారిన పడ్డారన్నారు. ఇక ప్రస్తుతం 15 మంది బాధితులు ట్రీట్మెంట్ పొందుతున్నట్లు చెప్పారు దేవభక్తుని చక్రవర్తి. కొంచెం క్రియాటివ్లో లెవెల్స్ పెరిగి అది డిహైడ్రేషన్ లో సాధారణంగా వచ్చేది. సో తగ్గంగానే అందుకే పెట్టాము. 2-3 కేసెస్ ఉన్నాయి మా దగ్గర. అన్ని బాగానే ఉంది. స్టేట్ ఏంటంటే కొంచెం అది తగ్గిన తర్వాత పంపిణీ ఆపాము. అన్నీ ఉన్నాయండి. ఒక 4-5 దినాల నుంచి కంకిపాడు మండలంలో కంకిపాడు హాస్పిటల్లో సుమారు ఒక 30 నుంచి 40 మంది దాకా అతిసారి వ్యాధి సోకి డయేరియా సోకి ఇక్కడ అడ్మిట్ అయ్యారనేటువంటి వార్తలు వ్యాపించడంతో మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వచ్చి సందర్శించడం, వారి దగ్గర నుంచి వివరాలు సేకరించుకుంటాం. మరి వారు చెప్పేటువంటి వివరాలు సేకరించినటువంటి వివరాల ప్రకారం కంటామినేషన్ ఆఫ్ వాటర్ అనేది బాగా ఎక్కువ కారణం చేత వాళ్ళకి ఈ డ్రింకింగ్ వాటర్ అనేది పొల్యూట్ అవడం వలన ఈ వ్యాధి ఎక్కువ ప్రబలింది అనేది తెలుస్తూ ఉంది. మరి గడిచి ఒక 4-5 రోజుల క్రితం కూడా ఇదే తరహాలో ఉయ్యూరు మండలంలో ఉయ్యూరు మున్సిపాలిటీలో మరి జరిగినటువంటి సంఘటన. మరి అక్కడ కూడా ఒక 2 వ్యక్తులు వయసు పైబడిన వాళ్ళు కూడా మరి ఈ డయేరియా తట్టుకోలేక మరి మరణించడం జరిగింది. మరి సుమారు అక్కడ కూడా 30-40 మంది ఈ వ్యాధి బారిన పడినటువంటి పరిస్థితి. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈ అక్కడ కూడా ఉయ్యూరు మున్సిపాలిటీలో కూడా ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉందో వాటి ల్యాబ్ టెస్టులు పంపించడం, మరి ల్యాబ్ టెస్ట్లో కూడా కంటామినేషన్ జరిగిందనేది వచ్చిందనేది వాళ్ళు అధికారులు చెప్తున్నటువంటి విషయం. మరి జరిగినటువంటి లోపాలను సరి చేసుకుని ఎక్కడ కలుషితం అవుతుంది, ఎందుకు కలుషితం అవుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి తప్పితే మరి దీనికి గుడ్డి సాకులు ఎత్తుక్కుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కారణాలు మేము కాదనేటువంటి విధంగా వ్యవహరించకూడదని తెలియజేసుకుంటూ, మరి రాజకీయంగా మాట్లాడాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అనేక సందర్భాల్లో మేము కృష్ణా నది నుంచి వాటర్ తీసుకొస్తున్నాం, రక్షిత మంచినీటి పథకాల కింద కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్పి ఓకే డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. మరి మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం, ప్రతి ఒక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కింద కూడా సుమారు ఆర్ఓ ప్లాంట్లన్నీ కూడా మరి ఇదివరకు కాలంలోనే నెలకొల్పడం జరిగింది. మరి ఆ నెలకొల్పినటువంటి ఆర్ఓ ప్లాంట్లన్నీ కూడా ఇవాళకి అధ్వాన స్థితిలో తయారయ్యి వాటిని మరమ్మతులకు కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉండటం వలన మరి రక్షిత మంచినీటి సరఫరా కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం కొనసాగుతూ ఉన్నాం. Hi.